గల్ఫ్ సహకార మండలి దేశాలు తమ భద్రతా సమీకరణాలను వేగంగా మార్చుకుంటున్నాయి. 2023 జూన్లో కువైట్, పాకిస్తాన్ల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాన్ని 2026 నాటి డిక్రీ నెంబర్ 73 ద్వారా కువైట్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించి తమ గెజిటెడ్లో ప్రచురించింది. ఈ ఒప్పందాల ద్వారా కువైట్, పాకిస్తాన్ సాయుధ దళాల మధ్య ఒక బలమైన వ్యవస్థాగత భాగస్వామ్యం ఏర్పడనుంది. ఈ రక్షణ ఒప్పందం కింద ఇరు దేశాల సైన్యాలు సంయుక్త మిలిటరీ శిక్షణ, సైనిక విద్య, ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి, లాజిస్టిక్స్, డిఫెన్స్ టెక్నాలజీ, రీసెర్చ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో పరస్పరం సహకరించుకోనున్నాయి. మిలిటరీ తయారీ రంగంలోనూ, ఆయుధ సాంకేతికత అభివృద్ధిలోనూ భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది. జాయింట్ మిలిటరీ కమిటీ ఈ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు, సందర్శనలను పర్యవేక్షిస్తుంది. ఈ ఒప్పందం 5 ఏళ్ల కాల పరిమితితో అమలులోకి రానుంది. ఇరు దేశాలలో ఏ ఒక్కటి అధికారికంగా వైదొలగనంత వరకు ఇది ఆటోమేటిక్గా రెన్యువల్ అవుతుంది. అయితే 2025లో సౌదీ, పాకిస్తాన్ మధ్య కుదిరిన స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ లాగానే ఇది ఒకరిపై దాడి జరిగితే మరొకరు సైనిక యుద్ధంలోకి దిగే ఒప్పందం కాదు. ఇది కేవలం శిక్షణ, లాజిస్టిక్స్, సాంకేతికతకు మాత్రమే పరిమితమైన రక్షణ సహకార ఒప్పందం. పశ్చిమ ఆసియాలో రోజురోజుకు పెరుగుతున్న ప్రాంతీయ అస్థిరత ఈ ఒప్పందానికి ప్రధాన కారణం. ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు, హౌతీల సముద్రపు దాడులు, అమెరికా రక్షణ ఛత్రంపై ఉన్న నమ్మకం తగ్గడంతో గల్ఫ్ దేశాలు తమ సెక్యూరిటీని డైవర్సిఫై చేసుకుంటున్నాయి. కేవలం పాశ్చాత్య దేశాలపైనే ఆధారపడకుండా అణు సామర్థ్యం ఉన్న పాకిస్తాన్ వంటి ప్రాంతీయ శక్తితో మిలిటరీ సంబంధాలను పటిష్టం చేసుకుంటున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఈ ఒప్పందం ఒక పెద్ద అవకాశంగా మారింది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మున్నీర్ నేతృత్వంలో తమ సైనిక సామర్థ్యాలను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా పెట్రో డాలర్ నిధులను ఆకర్షించాలని చూస్తుంది. దీని ద్వారా గల్ఫ్ దేశాల నుంచి ఆర్థిక సాయం, సెంట్రల్ బ్యాంక్ డిపాజిట్లు, దీర్ఘకాలిక చమురు, గ్యాస్ సరఫరా ఒప్పందాలను సాధించడమే ఇస్లామాబాద్ ప్రధాన లక్ష్యం. 1970ల నుంచి గల్ఫ్ దేశాలలో ఉన్న పాకిస్తాన్ సైనిక సలహాదారు వ్యవస్థను ఇప్పుడు అధికారిక ఒప్పందాల ద్వారా చట్టబద్ధమైన భాగస్వామ్యాలుగా మారుస్తున్నారు. అయితే భారత్కు ఇది తక్షణ ముప్పు కాకపోయినప్పటికీ జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిణామం. గల్ఫ్తో భారత్కు ఉన్న $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక శక్తి రంగాల అనుబంధంతో పోలిస్తే పాకిస్తాన్ కేవలం సైనిక బలాన్ని మాత్రమే అందిస్తుంది. గల్ఫ్ దేశాలు భారత్తో ఉన్న ఆర్థిక, ఇంధన సంబంధాలను, పాకిస్తాన్తో ఉన్న సైనిక భాగస్వామ్యాలను వేరువేరు రంగాలుగా చూస్తాయి. కానీ పాకిస్తాన్తో జరిగే మిలిటరీ సహకారం భారత భద్రతా ప్రయోజనాలకు భంగం కలిగించే ఇంటెలిజెన్స్ మారకుండా న్యూఢిల్లీ నిరంతరం దౌత్యపరమైన ఒత్తిడి తెస్తుంది. ముఖ్యంగా అరేబియా సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాలలో పాక్ నౌకాదళ కదలికలపై భారత్ నిఘా పెట్టాల్సి ఉంది. కువైట్లో సుమారు 10 లక్షల మందికి పైగా, మొత్తం జీసీసీ ప్రాంతంలో 85 లక్షల మందికి పైగా భారతీయులు పౌరులు నివసిస్తున్నారు. కువైట్ రక్షణ లేదా ఇంటెలిజెన్స్ విభాగాలలో పాకిస్తానీల ప్రభావం పెరిగితే అక్కడ ఉన్న మన భారతీయ డయోస్పోరా భద్రత, గోప్యతకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవడం భారత్కు ఎంతో ముఖ్యం. ఇటీవల భారత్తో తలెత్తిన తీవ్ర ద్వైపాక్షిక ఉద్రిక్తతల నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం, డేటా షేరింగ్ను భారత్ నిలిపివేసింది. ఈ క్రమంలో తాము అంతర్జాతీయంగా ఒంటరి కాలేదని నిరూపించుకోవడానికి పాకిస్తాన్ పశ్చిమ ఆసియా దేశాలతో వరుస రక్షణ ఒప్పందాలు చేసుకుంటుంది. తాము ప్రాంతీయ భద్రతా ప్రదాతగా ఇస్లామాబాద్ ప్రచారం చేసుకుంటుంది. పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినప్పటికీ గల్ఫ్ దేశాలు భారత్లో చేస్తున్న $100 బిలియన్ పెట్టుబడులు, వాణిజ్య సంబంధాల ముందు పాక్ వ్యూహాత్మక పట్టు చాలా పరిమితం. పశ్చిమ ఆసియాలో మారిపోతున్న ఈ కొత్త మిలిటరీ సమీకరణాలను భారత్ తన ఆర్థిక బలమైన దౌత్యంతో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ రక్షణ ఒప్పందాలు గల్ఫ్ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.